ఏం మొక్కుకున్నావు? ఏముంది, అమ్మ లేదు, నాన్న లేరు, తోడబుట్టిన వాళ్ళు లేరు. సరే, ఉన్నా లేనట్టేగా. నువ్వు ఉన్నావు కదా, నువ్వెప్పుడు నాతోనే ఉండాలని మొక్కుకున్నా. నేను అదే మొక్కుకున్నాను, కానీ వేరే రకంగా. అంటే శివాన్ని త్వరగా పోలీసులు పట్టుకోవాలని, తను మారే వరకు జైల్లోనే పెట్టాలని. ఏమంటావు? అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండి మనం సంతోషంగా ఉండగలం. నేను నీతో నిజం చెప్పాలి, చెప్పనా? అసలు ఎవరు మీరంతా? అతను మీరు అనుకుంటున్నవాడు కాదు, అతను శివం కాదు, సత్య. ఎందుకు అతన్ని కొడుతున్నారు? వదలండి, వదలు. చెప్పండి సార్, ఎవరు సార్ మీరు? తెలీదట్రా? ఎందుకు కొడుతున్నావు తెలీదా? సత్య! ఆ నీటికి పండ్రా, ఇక్కడ దీంతో నాకు పనుంది. సత్య! సత్య! వదలు, వదలు. Bringing up the heat to your low, get set, ready, energy flowing, yo, go. Da ra pa pa da ra pa pa da 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 ra pa pa da ra pa pa da 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 ra pa pa da ra pa pa da 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 ra pa pa da ra pa pa da 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 da. సత్యం, చెప్పేది విను. వద్దు సత్యం, వద్దు వద్దు. శివం. చెయ్యొదలరా.
శుభం. వదలరా చెయ్యి. నే నన్నేం పీకేరని అడిగారు కదా, ఇప్పుడు మీరేం పీకేరు? రే కిషోర్, కాన్ఫరెన్స్ లో ఫోన్ పెట్టి అవమానిస్తున్నావా? ఒప్పుకుంటామయ్యా, ఒప్పుకుంటాం. మా వాళ్ళు వాణ్ణి పీకలేకపోయారు సరే, కానీ నువ్వేం పీకబోతున్నావు? నా ఎదురుకుండా ఒకరు కూర్చుని కంప్లైంట్ ఇస్తున్నారు సత్యం మీద. సత్యం కాదు సార్, శివం. ఇద్దరు ఒకటే సార్. రాయండి సార్ రాయండి సార్. కంప్లైంట్ తీసుకుని ఏం పీకుతావని అడుగుతున్నాను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కొట్టడానికి చేయకుండా కొట్టడానికి తేడా ఉంది సార్. మీరు వదిలేయండి. వాడిని బొక్కలో వేసి కుమ్మితే ఏంటి కుమ్ముతావా? వాడొక్కడు ఎంత మందిని కుమ్మి పంపాడో తెలుసా? రౌడీల్ని కొట్టుండొచ్చు సార్, కానీ పోలీసు వాళ్ళ మీద చేయి చేసుకోగలడా? డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫామ్ లో ఉండగా, అది నా స్టేషన్ లో పెడతా. సార్ పిలిచారా? కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఓకే సార్. సార్ వాడు చావును నాకు దగ్గరగా చూపించాడు. వాడిని ఊరికే వదలకూడదు. నేను వాడికి చూపిస్తా. సార్. ఓ సార్, రండి 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 రండి. చెప్తే నేనే వచ్చేవాడిని కదా. ప్లీజ్ వెల్కమ్ సార్. హలో సార్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. వెళ్ళి సార్ కూల్ డ్రింక్ తీసుకురా. వద్దు వద్దు, కాఫీ తీసుకురా వితౌట్ షుగర్. రండి సార్, ప్లీజ్ సిట్ డౌన్. చూసి చాలా రోజులు అయింది. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. చెప్పండి సార్, ఏమిటి విషయం? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నావన్న పేరుతో వచ్చే వాళ్ళకి స్థలాలు కొనిస్తున్నట్టు నటిస్తూ వచ్చే అమ్మాయిల్ని నువ్వు పటాయిస్తున్నావటగా? ఆ? ఇలా ఎంతమంది అమ్మాయిల్ని లైన్లో పెట్టుంటావు? గుడ్ సెలక్షన్. బంగారం అందంగానే ఉంది. అవును, దీన్ని టచ్ చేస్తే నీకు కోపం వస్తుందటగా? అవునమ్మా, ట్రూ లవ్వా? నేను టచ్ అయినా సార్. హే టచ్ చేయకుండానే కోపమా? మీకేం కావాలి సార్? డబ్బు. అది ఇవ్వాల్సిన వాళ్ళకి పంచి ఇచ్చేశాను కదా, దానికే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. రే, ఇదంతా ఒక ఫార్మాలిటీకి రా. ఈ పోలీస్ కంప్లైంట్, ఎఫ్ఐఆర్ ఇదంతా ఒక ప్రూఫ్ కోసం. ఎందుకంటే నేను డీల్ చేస్తున్న కేసు గురించి నన్ను ఎవడూ అడగకూడదు. నేను అడిగింది ఇద్దరు ధనవంతుల దగ్గర దోచుకున్నావే, అదేరా దాదాపు 250 కోట్లు. ఆ డబ్బెక్కడ? నాకేం తెలుసు సార్. ఓ, ఇప్పుడు నువ్వు సత్యంలా వచ్చావు కదా, సరే, నిన్ను శివంలా మార్చాలి. నువ్వు శివంలా మారాలంటే నీకు కోపం రావాలి. నీకు కోపం రావాలంటే నేను నీ బంగారంతో ఒక 5 నిమిషాలు ఎక్కడికే పారిపోతున్నావు? ఒకే ఒక కిస్సు, ఒకే ఒక కిస్సు ప్లీజ్. ఇప్పుడు నీకు సుర్రుమనాలి కదరా? సుర్రుమంటోదా? నా బంగారం, ఒకే ఒక కిస్సు, ఒక్క కిస్సు ఇవ్వమా? శివం, నేనే శివం. డబ్బు నా దగ్గరే ఉంది. చాలా చాలు, ఈ మాట చాలరా నాకు. రేయ్, ముందు తనని వదిలేసాయి, తనని వదిలేసాయి. ఇక దీంతో నాకే పని. ఆ డబ్బు ఎక్కడుందో నువ్వు చెప్పావంటే. సార్, ఏం జరుగుతుందా ఇక్కడ? కరెక్ట్ టైంకి వచ్చారు సార్. చూడండి సార్, ఇదే సార్ వీడి పవర్. బ్లడీ ఫూల్! ఎవరికి ఎంత పవర్ ఉందో నీకు తెలీదు. సారీ మేడం, యూ ప్లీజ్ క్యారీ ఆన్. సార్, ఇది వాడి లవ్వర్ సార్. దీనివల్లే వాడు శివను ఒప్పుకున్నాడు. శివం ఇదేంటి, సత్యం అయితే ఏంటి? ఆ విషయం తర్వాత చూద్దాం. మేడం మీరు వెళ్ళండి, ప్లీజ్ క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ, అన్నయ్యతో జరిగింది ఏది చెప్పద్దు. ఒక చిన్న ఎంక్వైరీ జరిగిందని మాత్రం చెప్పండి ప్లీజ్. బుద్ధి ఉందా నీకు? ఎంత పని చేసావో తెలుసా? సార్, మీరు ఇలా అడుగుతారని తెలుసు సార్, అందుకే ఎఫ్ఐఆర్ ఫైల్ ఎవరికి చేసి. కావాలని ఎఫ్ఐఆర్? ఆవిడెవరో తెలుసా? నాతో రా.
తను ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? వాళ్ళ అన్నయ్యతో. హోమ్ మినిస్టర్ పిఏ, నిజాయితీ పరుడు, డీసెంట్ అయిన వాడు. ఏం లేదన్నయ్య, జస్ట్ ఒక చిన్న ఎంక్వైరీ మీ చేసి ఫేస్ చూస్తే అలా అనిపించడం లేదే. ఏం లేదని చెప్తున్నాను. పర్వాలేదు, ధైర్యంగా చెప్పు.